హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీకి కానీ దోశకు కానీ నానపెట్టినప్పుడు ఇట్లా సింపుల్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటి అని అనుకుంటున్నారా? పొంగల్ అన్నమాట. సో ఇట్లా చేసినామనుకోండి, చిన్నపిల్లలైనా కానీ పెద్దలైనా కానీ చాలా ఇష్టంగా తినగలుగుతారు. ప్లస్ మనకి ఇందులో ఎక్కువ క్వాంటిటీలో పప్పు వేస్ట్ చేసాం కాబట్టి మన హెల్త్కి అయితే చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే హ్యాపీగా తినేయచ్చు. మరి నేను ఎట్లా చేసినో ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను 1 కప్పు వరకు రైస్ అయితే కొలిచి అయితే పక్కన అయితే పెట్టేసినాను. నేను నార్మల్గా ఇంట్లోకి యూస్ చేసే రైసే యూస్ చేస్తున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో రేషన్ రైస్ అయినా కానీ యూస్ చేయవచ్చు. సో అదే కప్పుతోని 1/2 కప్పు వరకు కందిపప్పు అన్నమాట. ప్లస్ అదే కప్పుతోని 1/2 కప్పు పెసరపప్పు. నేను 2 రకాల పప్పులు వేసి చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఒక పప్పు వేసి అయితే చేసుకోవచ్చు. కావాలంటే 1 కప్పు కందిపప్పు అన్న, 1 కప్పు పెసరపప్పు అన్న, లేకపోతే ఈ 2 కలిసి పప్పు వేసినా కానీ చాలా బాగుంటుందన్నమాట. బట్ ఏంటంటే మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పప్పు కూడా తీసుకోవాలి. అలా అయితేనే పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లోకి అయితే 1 కప్పు రైస్, అలాగే 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పునైతే యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేయండి. మనం రైస్ ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని 6 కప్పుల వరకు వాటర్ అయితే వేయండి. నేను చెప్పినట్టు వాటర్ వేసారనుకోండి, పప్పు అలాగే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందన్నమాట. కాబట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి ఇందులోకే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని కుక్కర్ మూతను పెట్టేసి అయితే స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంతసేపు అయితే బాగా ఉడకనివ్వండి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చాయి అనుకోండి సరిపోతుంది. సో చూడండి, 5 విజిల్స్ వచ్చి కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతకి అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో గరిటెతోనైతే మిక్స్ చేయండి. రైస్ అండ్ పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఇన్ కేసు మీకు పప్పు కనుక ఉడకనట్టయితే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి మూతను కవర్ చేసి అయితే ఇంకొక 1 or 2 విజిల్స్ వచ్చేసేపు అయితే ఉడకనివ్వండి. బట్ నేను చెప్పినట్టు వాటర్ ప్లస్ నేను చెప్పినట్టు విజిల్స్ పెట్టారనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొన్ని ఎల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే కొంచెం అంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే ఫస్ట్ ఆయిల్లో బాగా వేగాలి అన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి అయితే వెల్లుల్లి వేసాను. మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే చిన్నది ఉల్లిపాయనైతే చిన్న ముక్కల్లాగా కట్ చేసి యాడ్ చేశాను. 2 పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని మిరియాలు వేసాము, బట్ మిరియాల పొడి వేసి చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పోపును బాగా వేగనివ్వండి. బట్ ఇందులో మనం మిరియాలు వేసామనుకోండి, పిల్లలు ఏంటంటే తీసి పక్కన పెట్టేస్తారు. కాబట్టి మిరియాల పొడి వేసి చేస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి మిరియాల పొడిని అయితే డెఫినెట్గా వేయాల్సిందే. పోపు మొత్తం చక్కగా వేగిన తర్వాతకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు రైస్ ఉంది కదా, సో మొత్తాన్ని అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే పోపు మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ టైంలోనే ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పొంగల్ ఎప్పుడైనా కానీ మరీ గట్టిగా ఉంటే అంతగా తినబుద్ధి కాదు. కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పల్చగా ఉండేటట్టు అయితే ప్రిపేర్ చేసుకోండి. ప్లస్ మనం ఈ ప్రాసెస్ అంతా చేసేంతలోపు ఈ పప్పు అండ్ రైస్ కాస్త చల్లారిపోయి ఉంటుంది. కాబట్టి వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాతకి ఒక 2 ఉడుకులు అయితే రానివ్వండి. రైస్ బాగా వేడిగా కావాలి అన్నమాట. అలా వచ్చేంతసేపు అయితే బాగా ఉడకనివ్వండి. సో చూసిల్లా లైట్గా మనకి ఉడుకుతుంది, చూసిల్లా ఇట్లా వేడి కావాలన్నమాట. ఇలా అయ్యిందనుకోండి సరిపోతుంది. ప్లస్ పొంగల్ అనేది నేను కాస్త పల్చగా ఉండేటట్టే ప్రిపేర్ చేసినాను. ఇట్లుంటేనే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తినగలుగుతారన్నమాట. ఇన్ కేస్ మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చింది అనుకోండి, పొంగల్ కంప్లీట్.